హాయ్ అండి, గుజరాత్ నుండి ఊరొచ్చినప్పుడు ఎండు రొయ్యలను అయితే తీసుకొని వచ్చాము. అయితే ఎండు రొయ్యలు శ్రీకాకుళంలో దొరకవాక గుజరాత్ నుండి ఎందుకు తీసుకురావాలి అనుకున్నారు. శ్రీకాకుళంలో అయితే ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఇసుకలో ఎండేస్తారు. అందుకే ఎక్కువ సార్లు కడిగినా కానీ ఇసుక ఉంటూనే ఉంటది. అదే ముంబైలో కానీ గుజరాత్ లో కానీ కొన్ని ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఇసుక అనేది అస్సలు ఉండవు. వాళ్ళు ఇసుకలో ఆరబెట్టరు అనమాట. డాబా పైన ఆరబెడతారు కాబట్టి ఇసుక అనేది ఉండదు. ఊరొచ్చి 1 మంత్ అయిపోతుంది కానీ ఇప్పుడు వరకు ఈ ఎండు రొయ్యలు అసలు కర్రీనే చేయలేదు. ఈ రోజు అయితే ఎండు రొయ్యలు గుర్తొచ్చాయి, తీసుకొచ్చాను కానీ ఒకసారి కూడా కర్రీ చేయలేదని ఈ రోజు కర్రీ చేసేసాను. అయితే మార్నింగ్ లేవగానే ఒక 2 గంటల పని అయితే పట్టింది. ఎండు రొయ్యలకి తోకలు తలలు అన్ని తీసేసి వేడి నీళ్ళలో వేసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆయిల్ లోని ఎండు రొయ్యల్ని చక్కగా వేయించేసి పక్కకు తీసేసి తర్వాత ఆయిల్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని దగ్గర పడిన తర్వాత ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని వాటర్ వేసి దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటే టమాటా ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.